త్రిమూర్తి సాయి దత్తాత్రేయ దివ్య చరిత్రలో భగవంతుడు అత్రిభక్తికి సంతసించి అలాగే నీకు మహాత్ముడైన తనయుడు కలుగుతాడు. నాలాంటి పుత్రుడు కావాలన్నావు, నాలాంటి వాడు మరొకడు ఉండడు. కనుక నేనే నీకు పుత్రుడిగా జన్మించబోతున్నాను. నన్ను నేను నీకు దత్తత చేసుకుంటున్నాను. మీ వంశములో దత్తాత్రేయుడునవుతాను. నువ్వు సర్వసుఖాలు కీర్తి పొందగలవు అంటూ భగవంతుడు అంతర్ధానమయ్యాడు. ఎన్ని రోజులైనా పెనిమిటిలు తిరిగి రాకపోవటంతో ముగ్గురమ్మలు కలవరపడ్డారు. ఏమి జరిగి ఉంటుందని రకరకాలుగా తర్కించుకున్నారు. చివరకు అనసూయ సాధ్వి దగ్గరికే బయలుదేరారు. అత్రి ఆశ్రమం చేరుకున్నారు. ఉయ్యాలలో కేరింతలు కొడుతున్న పాపలను చూచారు. జరిగిందంతా తేటతెల్లమయింది. సతీ అనసూయకు తాము ఆవిడ మీద అసూయతో చేసిన పనికి క్షమాపణలు తెలియచేసుకున్నారు. తమ పతులను తిరిగి ప్రసాదించమని ముగ్గురమ్మలు అనసూయను కోరారు. అనసూయ తనివి తీరా పాపలను చివరిసారిగా ముద్దాడి వారిపై మంత్రోదకాన్ని చిలికించింది. తక్షణం త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. అనసూయ త్రిమూర్తులకు వారి రాణులకు ప్రణామం చేసుకొని వారి చుట్టూ ప్రదక్షిణం చేసుకున్నది. త్రిమూర్తులనే పాపలుగా పాలిచ్చి సాకిన తన జీవితం సఫలమైందని పలికింది. అమ్మా అనసూయ, నీ పతివ్రతా దీక్షకు మేమంతా సంపూర్ణంగా తృప్తి చెందాము. ఈ జగత్తుకే నీవు ఆదర్శ సతీమణివి. నీ కీర్తి ఆచంద్రార్కం నిలిచి ఉంటుంది. పుత్ర సంతతికై ఎదురు చూస్తున్న మీ దంపతులకు మీ ముగ్గురము ఒక్కరయ్యి భిన్నత్వంలోని ఏకత్వానికి నిదర్శనంగా కుమారుడిగా జన్మిస్తాము. మొదట నిన్ను అమ్మా అని సంబోధించాము. తర్వాత నువ్వు అమ్మవయ్యి మాకు స్తన్యమిచ్చి సాకావు. అందుకే మమ్మల్ని మేము మీకు దత్తత ఇచ్చుకుంటున్నాము, దత్తుడవుతాము. శ్రీ మహత్యాన్ని శ్రీ మూల మిదం జగత్తు అని చాటి చెప్పడానికే మేము వచ్చాము. ఎత్ర నార్యః ప్రపూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడే దేవతలు ఆనందంతో నెలవై ఉంటారని నిరూపించడానికే వచ్చాము మేము.